చిన్న చిన్న విషయాలకే అరిచే భార్యలతో ఇలానే ప్రవర్తించండి. అసలు కుటుంబ జీవితం అనేది ప్రేమ, సహనం, పరస్పర గౌరవం అనే 3 స్తంభాల మీద నిలబడిన పవిత్రమైన బంధం. కానీ చిన్న చిన్న విషయాలకే అరిచి గోలపెట్టి ప్రతి మాటను గొడవగా మార్చుకునే అలవాటు ఒక్క రోజులో పుట్టేది కాదు. అది మన ఆలోచనల తీరు, మన అసహనానికి అద్దం పడిన రూపం. ఆ క్షణంలో అరిచిన మాటలు ఎంతో తేలిగ్గా అనిపిస్తాయి. అవే మాటలు కాలక్రమంలో బంధాన్ని నెమ్మది నెమ్మదిగా చీల్చే కత్తులవుతాయి. చిన్న విషయానికే గొడవ మొదలవుతుంటే ఇంట్లో శాంతి మాయమవుతుంది. భర్త ఏదైనా సరే చెప్పాలన్నా భయం ఉంటుంది. పిల్లల మనసుల్లో భద్రత లేకపోవడం, కుటుంబమంతా ఒక అనిశ్చిత వాతావరణంలో జీవించడం మొదలవుతుంది. మొదట్లో ఇది నా హక్కు, నన్ను అర్థం చేసుకోవడం లేదు అనే భావన ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ అదే ప్రవర్తన వల్ల మన మాటలకు విలువ తగ్గిపోతుంది. నిజంగా అవసరమైనప్పుడు కూడా మన బాధ వినిపించదు. ఎందుకంటే మన మాటల్లో శబ్దం అనేది ఎక్కువై అర్థం తక్కువైపోతుంది. అరిచే అలవాటు ప్రేమను కాదు, దూరాన్ని పెంచుతుంది. ఒకప్పుడు చిన్న తప్పు అనిపించింది, రేపు పెద్ద గొడవలా మారి ఇద్దరి మధ్య నిలుస్తుంది. భర్త మనసులో మౌనం పెరుగుతుంది, భార్య మనసులో ఒంటరితనం మిగులుతుంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్న 2 ప్రపంచాల్లా మారిపోతారు. ఇది ఎవరి గెలుపు కాదు, కుటుంబమంతా ఓడిపోయిన పరిస్థితి. ఇక్కడే ఒక సత్యం ఉంది. మనం మార్చుకోగలిగితే మన జీవితం కూడా మారుతుంది. అరిచే మాటల స్థానంలో ఆలోచించి మాట్లాడే మాటలు వస్తే గొడవల స్థానంలో పరిష్కారాలు వస్తాయి. నేను ఇలా అనుభూతి చెందుతున్నాను అని శాంతిగా చెప్పిన మాట 1000 అరుపుల కన్నా ఎక్కువ ప్రభావం చూపుతుంది. సహనం అంటే ఓటమి కాదు, అది తెలివైన విజయం. మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూనే ఎదుటివారి మనసును గెలుచుకునే శక్తి ప్రతి భార్య గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. మీరు ఇంటి శాంతికి కేంద్ర బిందువు. మీ మాటలే ఇంటి వాతావరణాన్ని నిర్ణయిస్తాయి. ప్రేమగా మాట్లాడితే ప్రేమ పెరుగుతుంది, కోపంగా మాట్లాడితే దూరం పెరుగుతుంది. పిల్లలు కూడా మీరు చూపే ప్రవర్తననే నేర్చుకుంటారు. మీరు శాంతిని ఎంచుకుంటే వారి జీవితంలో కూడా శాంతి విత్తనాలు పడతాయి. చిన్న చిన్న వాటికి అరిచే అలవాటు చివరికి మనకే భారమవుతుంది. మనసు ఎప్పుడు కూడా అశాంతిగా ఉంటుంది, సంతోషం దూరం అయిపోతుంది. కానీ అదే మనసు శాంతిని ఎంచుకుంటే అదే ఇల్లు స్వర్గంలా మారుతుంది. మార్పు ఎప్పుడు ఎదుటివారితో మొదలవ్వాల్సిన అవసరం లేదు, ముందు మనతోనే మొదలవుతుంది. ఆ మార్పే నిజమైన శక్తి, నిజమైన ప్రేరణ. చిన్న విషయానికి అరిచే అలవాటు ఒక భావోద్వేగపు బలహీనతకి సంకేతమని అర్థమవుతుంది. ఇక అది నిజానికి కోపం కాదు, లోపల దాగి ఉన్న భయం, నిరాశ, పట్టించుకోలేదన్న బాధ. ఆ బాధను అరుపుల రూపంలో బయటికి తెస్తే అది మందు కాకుండా విషంలా మారుతుంది. ఇక ఆ విషయం మొదట ఎదుటివారిని గాయపరుస్తుంది, చివరికి మనకే నెమ్మదిగా మనశ్శాంతిని చంపేస్తుంది. ఎప్పుడు గొడవ పడే భార్యగా పేరు తెచ్చుకుంటే ఒక దశ తరువాత ఎవ్వరూ నిజంగా వినరు. ఇక భర్త మళ్ళీ మొదలైంది అనే భావనతో మౌనాన్ని ఎంచుకుంటారు. ఆ మౌనం భార్యకి ఇంకా కోపం తెస్తుంది. ఇక అలా కోపం ఇంకా మౌనం అనే దుష్టచక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇందులో ప్రేమ మాట్లాడదు, అహమే మాట్లాడుతుంది. అహం అనేది గెలిచిన చోట ప్రేమ ఓడిపోతుంది అనే సత్యాన్ని చాలామంది ఆలస్యంగా గ్రహిస్తారు. కాలం గడిచే కొద్దీ ఈ ప్రవర్తన భార్యను కూడా లోపల నుంచి ఖాళీ చేస్తుంది.
ఎప్పుడు కూడా అసంతృప్తి, ఎప్పుడు ప్రతికూల ఆలోచనలే, ఎప్పుడు ఎవరో ఒకరు తప్పు చేసినట్లే ఇలా అనిపించడం. నిజానికి సమస్య భర్తలో కాదు, పరిస్థితుల్లో కాదు, మన స్పందనలో ఉంటుంది. ఒక చిన్న మాటను పెద్ద గొడవగా మార్చేది పరిస్థితి కాదు, ఆలోచన విధానం. ఇక్కడే గొప్ప మార్గం ఉంటుంది. అదే ఆత్మ పరిశీలన. నేను ఇలా ఎందుకు అరిచాను? ఈ మాట శాంతంగా చెప్పి ఉంటే ఏమయ్యేది అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే చాలు. ఆ ఒక్క ప్రశ్న మన జీవితాన్ని మలుపు తిప్పగలదు. ఎందుకంటే ఆ మార్పు ఒక్క రోజులో కాదు, ఒక్క నిర్ణయంతో మొదలవుతుంది. శాంతిగా మాట్లాడే భార్య బలహీనురాలు కాదు, తనది అత్యంత బలమైన వ్యక్తిత్వం. తనకి తెలుసు ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో. ఆమె అరవదు, కానీ ఆమె మాటలు బరువుగా ఉంటాయి. ఆమె గొడవ పడదు, కానీ సమస్యని పరిష్కరిస్తుంది. అలాంటి భార్య ఉన్న ఇల్లు కలహాల ఇల్లు కాదు, విశ్రాంతి దొరికే ఆశ్రయం. భర్త కూడా ఒక మనిషి. అతనికి ఒత్తిడి, బాధ్యతలు, అలసట ఉంటాయి. భార్య మాటల్లో కాస్తంటే కాస్త ప్రేమ, కాస్త సహనం ఉంటే అదే భర్త ఆమె కోసం ఏమైనా చేయడానికి సిద్ధమవుతాడు. కానీ ప్రతి మాటలు అరిచే స్వరం ఉంటే ప్రేమ ఉన్నా బయటికి రాలేని స్థితి. ప్రేమను బయటికి తీయాలంటే భయాన్ని కాదు, భరోసానివ్వాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గొడవలతో ఎవ్వరూ గెలవలేరు, అరుపులతో ఎవ్వరి మనసు కూడా మార్చలేరు. కానీ శాంతితో, ప్రేమతో, అర్థం చేసుకునే గుణంతో ఎన్నో బంధాలు నిలబడ్డాయి. చిన్న చిన్న వాటికి అరిచే అలవాటు ఉంది. బయట పడిన రోజే ఒక భార్య నిజంగా పూర్తిగా తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన గౌరవాన్ని గెలుచుకున్న రోజు. ఇక్కడ ఒక సూక్ష్మమైన కానీ అత్యంత ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. అరిచే అలవాటు ఉన్న భార్య నిజానికి చెడ్డది కాదు. ఆమె అలసిపోయిన మనసు, గుర్తింపు కోరుకునే హృదయం. కానీ ఆ హృదయం ప్రేమ కోరుతున్న బయటికి వస్తున్న రూపం మాత్రం కోపంగా మారుతుంది. ఇదే విరుద్ధత కుటుంబ జీవితాన్ని నెమ్మదిగా బలహీనపరుస్తుంది. ఆలోచించండి, ప్రేమగా మొదలైన బంధం ఎలా గొడవలతో నిండిపోతుంది? కారణం పెద్ద తప్పులు కాదు, చిన్న చిన్న మాటలే. నువ్వు ఎప్పుడు ఇలానే అని మొదలయ్యే వాక్యం, నువ్వు అసలు మారవు అనే వాక్యం ఒక తీర్పుగా మారుతుంది. ఇక ఈ తీర్పులనేటివి వినిపిస్తున్న కొద్దీ ఎదుటివారు తనని తాను కాపాడుకోవడానికి గోడలు కట్టుకుంటారు. ఆ గోడల మధ్య ప్రేమ అనేది ఊపిరాడక మౌనంగా మారుతుంది. ఇంటి వాతావరణం అరిచే మాటలతో నిండితే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. వారికి సమస్యల్ని శాంతంగా పరిష్కరించే మార్గం కనిపించదు. అరుపులే శక్తి, గొడవలే పరిష్కారం అనే భావన వారి మనసులో నాటుకుపోతుంది. అప్పుడు ఒక తరం బాధ మరో తరానికి బదిలీ అవుతుంది. అదే తల్లి ఒకరోజు నేను మారాలి అని నిర్ణయించుకుంటే ఇక ఆ మార్పు తరాల భవిష్యత్తునే మార్చగలదు. శాంతిగా ఉండడం అంటే అన్నిటినీ భరించడం కాదు, బాధని మింగేయడము కాదు. సరైన సమయంలో సరైన మాటలతో, సరైన స్వరంతో మాట్లాడటం. కోపంలో వచ్చిన మాటలు గౌరవాన్ని తగ్గిస్తాయి. శాంతిలో వచ్చిన మాటలు విలువని పెంచుతాయి. మన మాటలు వినిపించాలని కోరుకుంటే ముందు మన స్వరం వినిపించేలా ఉండాలి. చాలా మందికి తెలియని సత్యం ఏంటి అంటే, అరిచే భార్య కంటే మౌనంగా, స్పష్టంగా మాట్లాడే భార్య మాటలకే ఎక్కువ బలం ఉంటుంది. ఆమె భర్తకు భయంగా కాదు, నమ్మకంగా ఉంటుంది. ఆ నమ్మకమే బంధానికి పునాది. భయంతో నడిచే బంధం ఎక్కువ కాలం ఉండదు. ఇక నమ్మకంతో నడిచే బంధం కాలాన్ని కూడా తట్టుకుంటుంది. మరో విషయం, ప్రతి గొడవకు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని మాటల్ని వదిలేయడం అంటే ఓడిపోవడం కాదు, గెలిచే తెలివి. కొన్ని విషయాల్ని ఆ క్షణంలో కాదు, మనసు చల్లబడిన తర్వాత మాట్లాడితే
పరిష్కారం సులభంగా దొరుకుతుంది. ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడదాం అని చెప్పడం కూడా ఒక గొప్ప నియంత్రణ. చివరికి జీవితంలో మనం ఏం సంపాదించాం అన్నదానికన్నా ఎలా జీవించామన్నదే గుర్తుండిపోతుంది. ఇంట్లో ఎప్పుడు గొడవలే గుర్తుగా మిగలాలా, లేక ప్రేమ, శాంతి, పరస్పర గౌరవం గుర్తుగా మిగలాలా? అది మీ చేతుల్లోనే ఉంటుంది. చిన్న చిన్న వాటికి అరిచే అలవాటు మన భవిష్యత్తును చిన్నదిగానే చేస్తుంది. అదే చిన్న విషయాలకు పెద్ద మనసుతో వదిలేయగలిగితే మన జీవితం పెద్దదవుతుంది. ఈ మార్పు ఒక్కరోజులో రాకపోవచ్చు, కానీ ప్రతిరోజు ప్రయత్నిస్తే వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనమే మనకు గర్వంగా అనిపిస్తాం. నేను నా కోపాన్ని కాదు, జీవితాన్ని నియంత్రించగలిగాను అని. అదే నిజమైన విజయం, అదే నిజమైన శాంతి. ఈ విషయం కేవలం భార్య ప్రవర్తనకే పరిమితం కాదని కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఒక మనిషి యొక్క అంతర్గత స్థితి గురించి. మనసు నిండుగా ఉన్నప్పుడు మాటలు కూడా మృదువుగా ఉంటాయి. మనసు గాయాలతో నిండినప్పుడు మాటలు కూడా గట్టిగా మారుతాయి. అందుకే నిజమైన మార్పు అరుపులు ఆపడంతో కాదు, మనసులోని గందరగోళాన్ని అర్థం చేసుకోవడంతో మొదలవుతుంది. చాలాసార్లు అరిచే అలవాటు వెనుక నన్నెవ్వరూ వినడం లేదు అనే భావన ఉంటుంది. కానీ అరుస్తూ చెప్పిన మాటలు వినిపించవు, కేవలం శబ్దంగా మిగులుతాయి. అదే మాట శాంతిగా, స్పష్టంగా, స్థిరంగా చెప్పగలిగితే అది ఎదుటివారి మనసులోకి గుచ్చుకుంటుంది. వినిపించాలంటే అరవాల్సిన అవసరమే లేదు, అర్థమయ్యేలా చెప్పగలిగితే చాలు. ఇక్కడే ఒక జీవన పాఠం ఉంది. మనం స్పందించే విధానమే మన విలువను నిర్ణయిస్తుంది. కోపానికి కోపంతో స్పందించడం సులభం, కానీ కోపానికి కూడా సహనంతో స్పందించడం గొప్పతనం. అలాంటి సహనం ఉన్న చోట కుటుంబం ఒక యుద్ధ రంగం కాదు, ఒక ఆశ్రయంగా మారుతుంది. బయట ప్రపంచం ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చాక శాంతి దొరుకుతుందనే నమ్మకం బంధాన్ని బలంగా ఉంచుతుంది. భార్య అంటే ఒక ఇంటికి హృదయం లాంటిది. హృదయం కుదురుగా కొట్టుకుంటే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక అదే హృదయం గజిబిజిగా కొట్టుకుంటే శరీరం మొత్తం ప్రభావితం అవుతుంది. ఇంట్లో మాటల స్వరం, భావాల స్థాయి అన్నీ భార్య యొక్క మనస్థితిలోనే ముడిపడి ఉంటాయి. ఇది బాధ్యత కాదు, ఒక శక్తి. ఆ శక్తిని ఎలా ఉపయోగించుకుంటున్నావు అనేదే అసలు ప్రశ్న. మరో కోణంలో నువ్వు చూస్తే, అరిచే అలవాటు ఉన్న భార్య తనకే తెలియకుండా తన గౌరవాన్ని తానే తగ్గించుకుంటుంది. ఎందుకంటే కార్యక్రమంలో ఆమె మాటలకు బరువు తగ్గుతుంది. అదే ఆమె నిశ్చలంగా, స్థిరంగా ఉంటే, మాట్లాడడం నేర్చుకుంటే ఒక్క మాటతోనే పరిస్థితిని మార్చగలదు. అరుపులు అవసరం లేని స్థాయికి ఎదగడమే నిజమైన ఎదుగుదల. మరొక విషయం, క్షమించడం. ప్రతి మాట, ప్రతి తప్పు మన గుండెల్లో నిల్వ చేసుకుంటే ఆ భారమే మనల్ని అరిచే స్థాయికి తీసుకెళ్తుంది. వదిలేయడం అంటే మర్చిపోవడం కాదు, మనశ్శాంతిని ఎంచుకోవడం. ఇది నా శాంతికి విలువైందా అని ఒక్కసారి అడిగితే ఎన్నో గొడవలు మొదలవక ముందే ఆగిపోతాయి. చివరికి జీవితం మనకు ఒక ప్రశ్న వేస్తుంది: నీకు శాంతి కావాలా, గెలుపు కావాలా? గొడవలో గెలిచిన బంధం ఓడిపోతే ఆ గెలుపుకి విలువ ఏముంటుంది? బంధం నిలబడితే చిన్న ఓటములు కూడా విజయాల్లా ఉంటాయి. అందుకే తెలివైన భార్య గొడవలో గెలవాలని కాదు, జీవితంలో శాంతిగా ఉండాలని కోరుకుంటుంది. ఆ మార్గం సులభం కాదు. అలవాట్లు ఒక్కసారిగా మారవు, కానీ ప్రతిసారి అరిచే ముందు ఒక్క క్షణం ఆగి లోపలే ఒక ప్రశ్న వేసుకోవాలి: ఈ మాట ప్రేమను పెంచుతుందా, లేక దూరాన్నా? ఆ ఒక్క క్షణం ఆలోచన చాలాసార్లు జీవితాన్ని తప్పుదారి పట్టించకుండా కాపాడుతుంది. అందుకే చిన్న చిన్న వాటికి అరిచే అలవాటు ఉంటే దాని నుంచి బయటపడ్డం అంటే
కేవలం గొడవలు తగ్గించుకోవడం కాదు, మన గౌరవాన్ని, మన కుటుంబాన్ని, భవిష్యత్తును కాపాడుకోవడం. శాంతిని ఎంచుకున్న భార్య ఎప్పుడూ ఓడిపోదు. ఆమె జీవితాన్ని గెలుచుకుంటుంది. అదే నిజమైన పరిపక్వత. అవును, అరిచే అలవాటు మనల్ని క్షణికంగా తేలికపరుస్తుంది, కానీ దీర్ఘకాలంగా మనల్ని మరింత బరువెక్కిస్తుంది. ఎందుకంటే అరుపులు మన కోపాన్ని బయటికి తీస్తాయి, అంతేకాని మన సమస్యలకు పరిష్కారం కాదు. సమస్య అలానే ఉంటుంది, పైగా బంధాల మీద మరో గాయం. ఆ గాయాలు పేరుకుపోతూ పేరుకుపోతూ ఒకరోజు ప్రేమకే చోటు లేకుండా చేస్తాయి. చాలామంది విషయాన్ని గమనించరు. అరిచే సమయంలో మనం ఏం చెప్పామో కాదు, ఎలా చెప్పామన్నదాన్నే గుర్తుపెట్టుకుంటారు. మాట నిజమైందనా స్వరం గాయపరిస్తే అది అబద్ధంలా ఉంటుంది. అదే మాట శాంతంగా వస్తే అది మనసులో నిలిచిపోతుంది. అందుకే మాటల కన్నా ముందు మన స్వరాన్ని సరిచేసుకోవడం ముఖ్యం. మరో కోణం ఏంటి అంటే, ప్రతి గొడవ వెనుక ఒక అవసరం ఉంటుంది. అర్థం కావాలన్న అవసరం, గౌరవించాలన్న అవసరం, ప్రేమ కావాలనే అవసరం. కానీ ఆ అవసరాన్ని అరుపుల ద్వారా అడిగితే దొరకదు. ఎందుకంటే ఎదుటివాడు వినే స్థితిలో ఉండడు. అవసరాన్ని స్పష్టంగా, శాంతంగా చెప్పగలిగినప్పుడే అది నెరవేరే అవకాశం ఉంటుంది. కాలం గడిచే కొద్దీ శాంతిని ఎంచుకున్న భార్యలు ఒక నిశ్చలమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆమెకు ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం ఉండదు. ఆమెకు తెలుసు తన విలువ అరుపుల్లో కాదు, స్థిరత్వంలో ఉందని. అలాంటి స్థిరత్వం ఉన్న మహిళ ఎదుటివారి గౌరవాన్ని అడగదు. అది సహజంగానే ఉంటుంది. ఇంటి జీవితం ఒక దీర్ఘ ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ప్రతిరోజు గొడవలే జరిగితే గమ్యం చేరకముందే అలసిపోతాం. అదే ప్రయాణంలో మాటలు మృదువుగా, మనసులు దగ్గరగా ఉంటే దారి ఎంత పొడవైందైనా సుఖంగా అనిపిస్తుంది. కుటుంబం అంటే సమస్యలు లేని చోటు కాదు, సమస్యలు మధ్య కూడా ప్రేమను నిలబెట్టుకునే చోటు. ప్రతి విషయాన్ని మన నియంత్రణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాల్ని వదిలేయడం, కొన్ని మాటలను పట్టించుకోకపోవడం కూడా గొప్ప తెలివితేటలే. ఎందుకంటే మన శక్తి పరిమితమైంది. కొన్ని గొడవల మీద కాదు, జీవితం నిర్మించడంపై ఖర్చు చేయాలి. చివరగా చెప్పేది ఏంటి అంటే, అరిచే అలవాటు నుంచి బయటపడడం త్యాగం కాదు, విముక్తి. అది మన మనసుకి ఇచ్చే స్వేచ్ఛ. శాంతిగా ఉండటం అంటే మనం చిన్నవాళ్ళం కావు, మనం పెద్ద మనసున్న వాళ్ళం. ఆ మనసే ఇంటికి వెలుగు, బంధాలకు బలం, జీవితానికి అర్థం. ఈ మార్పు మొదలయ్యే రోజు నుంచే ఇల్లు కాస్త నిశ్శబ్దంగా అనిపించొచ్చు, కానీ ఆ నిశ్శబ్దం ఖాళీ కాదు, అది శాంతితో నిండిన శబ్దం. ఆ శాంతిలోనే ప్రేమ తిరిగి మాట్లాడుతుంది. అదే నిజమైన సంపద. అదే జీవితంలో అత్యంత విలువైన విజయం. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.